మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామానికి అనంత మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. షాలేం స్వరం చూస్తున్న మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యము ఈ రాత్రి వేళ మనము చదువుకునే పోయే ముందుగా బిడ్డలందరి పరీక్షల కొరకై మనం ప్రార్థన చేద్దాం. చాలామంది బిడ్డలు మనము నమ్మిన బిడ్డలు నమ్మని వారు ఉన్నారు. ఇప్పుడు చాలామంది ఈ పరీక్షల సమయంలో భక్తి ఎక్కువ వస్తుంది, విసుకుండదు. ఎవరి మీద? దేవుడి మీద విసుకుండదు, చదువు మీద విసుకుండదు. ఎందుకంటే ఇప్పుడు పట్టుదల, ఇప్పుడు కృషి, ఇప్పుడు అవసరం, ఇప్పుడు భయము, ఇప్పుడు భక్తి ఎక్కువైపోతుంది. పరీక్షలోనే మన భక్తి ఎక్కువగా ఏర్పడుతుంది. కాబట్టి పరీక్షల సమయం కాబట్టి ఈ పరీక్షల కొరకై చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీకు స్తోత్రములు, వందనాలు. ప్రజలు మీ వారు, వింటున్నవారు నీ వారు నాయన. ఈనాడు ఎంతోమంది నీ బిడ్డలందరూ కూడా తండ్రి పరీక్షలు రాస్తున్నారు. మార్చిలో ప్రభువా జ్ఞాపకం చేసుకోండి. ఇదివరకు రాసిన వారు ఉన్నారు, రాయబోయే వారు ఉన్నారు, రాస్తున్న వారు ఉన్నారు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తగినట్టుగా తండ్రి బిడ్డలందరి కొరకే ప్రార్థిస్తున్నాం. తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. డిగ్రీ రాస్తున్న వారు ఉన్నారు, రాసిన వారు ఉన్నారు. అలాగే నా ప్రభు సెమ్ములు రాసిన వారు ఉన్నారు. ప్రభువా ఇదిగో కొంత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వారు ఉన్నారు. అంత మాత్రం తండ్రి డిఎస్సి కొరకు ఎంతోమంది ప్రభువా మరి వేచి ఉండి రాసిన పరీక్షల కొరకే ఉన్నవారు ఉన్నారయ్యా. వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మంచి ఉద్యోగాల్లో తండ్రి గవర్నమెంట్ జాబుల్లో సెటిల్ అవ్వడానికి మీ కృప కొరకే మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే నాయన బిడ్డలు ఎంతోమంది నాయన రాయబోవడానికి సిద్ధపడి చదువుతున్నారు, కొంతమంది రాస్తున్నారు. ప్రభువా మంచి పర్సంటేజ్ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. రాత్రివేళ వారందరి జీవితాలకి నాయన గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. నువ్వు గొప్ప దేవుడు అని, సర్వాధికారి అని తండ్రి తెలుసుకుంటూ మీ కృప దయచేయండి. ఓటమి లేక విజయాలు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. చదువుతున్న వారిలో ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. ప్రభువా కొంతమంది ప్రభువా మరి ఉద్యోగాల కొరకు అప్లికేషన్లు వేసిన వారు ఉన్నారు. వాళ్ళ కొరకే ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి. మంచి ఉద్యోగాలు సెటిల్ అవ్వడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి వేళనైనా పరీక్షల సమయంలో పరీక్షల కొరకే ప్రార్థిస్తూ ఉండగా అయా తండ్రి ప్రతి ఒక్కరి పట్ల గొప్ప కార్యాలు జరిగించమని విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి ప్రార్థిస్తూ ఉండగా మీ కృప పాలించు మహిమను పొందమని తండ్రి ప్రతి ఒక్కరిని దీవించమని మీ జ్ఞానముతో మీ అభిషేకముతో నింపుమని చదువుకుని తగినట్టుగా ప్రశ్నలు వారు సమాధానం రాసి మంచి రిజల్ట్స్ కుటుంబానికి, తల్లిదండ్రులకు, సంఘానికి, సమాజానికి ప్రయోజకులు వెళ్ళిన వారుగా మీరు దయచేస్తారని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ రాత్రి వేళ న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో 16వ వచనాన్ని మనం చదువుకుందాం. 16 ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి సావగోరెను. ప్రాణము విసిగి సావగోరెను రాయబడింది. అతడు ఎవరు, ఎందుకు, ఏం జరిగిందంటే 16వ అధ్యాయం చదవగానే మనకెవరు కనిపిస్తుంటే సంసోను కనిపిస్తాడు. బాల్యములో పుట్టకమునిపే తల్లిదండ్రులకు, మనోహ కుటుంబానికి దేవదూతలు ముందుగానే బయలుపరిచారు. ఏమని? ఇదిగో అతడు పుడితే ఎలాగూ పెంచాలి, నాజీరు చేయబడిన వాడిగా పెంచబడాలి, ప్రత్యేకించబడిన వాడిగా పెంచబడాలని తల్లిదండ్రులతో దేవుడు మాట్లాడగా ఈ మాట మనం చూస్తే ఈ బిడ్డ ప్రార్థన పూర్వకంగా పుట్టిన బిడ్డ. ఈ బిడ్డ ఎలా పుట్టాడు? ప్రార్థనా పూర్వకంగా పుట్టాడు. దేవుని యొక్క వరం కలిగారు కాబట్టి అతని జీవితం ఒక బలం కలిగాడు. ప్రార్థనలో పుట్టిన వారు ఎలాగుంటారు? వారు బలం కలిగిన వారుగా ఉంటారు. మనోహ తల్లిదండ్రులు ఈ బిడ్డ పుడితే మేమేమి చేయాలని ప్రార్థన చేశారు. ఇట్లా మనం అర్థమైంది అంటే తల్లిదండ్రులు బిడ్డల పక్షాన ఏం చేస్తుంటే వాళ్ళు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? కాబట్టి పుట్టబోయే బిడ్డ కొరకై ముందుగానే ఏం చేస్తారు? ఈరోజు కూడా మనం పుట్టబోయే బిడ్డలకు ప్లాన్ చేస్తాం. వాడు ఏమవ్వాలి, వాడు ఏం చదవాలి, బీటెక్, ఎంటెక్, ఆటెక్, ఈటెక్ అని, యాక్టరా, డాక్టరా ఇలాగ చూస్తాం. కొంతమంది చిన్నపిల్లలు అడుగుతుంటారు, ఏం బాబు నువ్వేమనుకుంటే నేను మంచి యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, కొంతమంది నేను లాయర్ అవ్వాలనుకుంటున్నాను, కొంతమంది నేను డాక్టర్ అవ్వాలనుకుంటాను. చిన్నప్పుడు చెప్తారు అందరూ డాక్టర్ అవుతాను, నేను ఫ్లైట్ తోలుతాను. ఇంకొకరు అంటాడు నేను రాజకీయ నాయకుడు అవుతాను, నేను సీఎం అవుతాను, నేను పిఎం అవుతాను చెప్తారు, అందరూ చెప్తారు.
కానీ చెప్పేది గొప్ప కాదు, ఆ చెప్పిన మాటకు లోబడి వారు చదివి ఆ స్థాయికి రావాలి. అయితే ఇక్కడ మనం గమనం చేస్తే దేవుడు వారిని, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించగా కుమారుడు జన్మిస్తే అతడు బలాఢ్యుడు, అంటే తల క్షౌరం చేయకుండా, నాజీరు చేయబడకుండా, వ్రతము చేయబడిన వాళ్ళే పెంచబడిన తల్లి కూడా నిష్ఠగా బ్రతికింది బిడ్డ కోసం. ఎట్లా ఉండాలి ఎట్లా పెరిగింది? నిష్ఠగా. దేవుని కొరకై ఆమె నిష్ఠగా పెరగబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె అనుదినము మాటల చేత, ఈ వచనం ఎప్పుడు చదువుకున్నామంటే అసలు అతని జీవితం యవ్వన కాలం. ఈ వచనం ప్రకారం పెళ్ళి అయిపోయింది. ఎవరికి? సంసోనికి పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత తన భార్య తనతో కూడా లేనందువలన అతని జీవితం విసిగిపోయింది. ఎందుకంటే ఇష్టపడి కోరుకుని పెళ్లి చేసుకున్నాడు, కానీ తల్లిదండ్రులు ఒప్పించి బలవంతంగా చేసుకున్నాడు. కానీ చివరికి తన జీవితం ఏమైపోయిందంటే అసలు ఆ పరిస్థితి ఎలాగంటే తన బ్రతుకు మీద తనకు విసుగు పుట్టే పరిస్థితి అయిపోయి ఇక్కడ మనం చూస్తే వేసుల పాలైపోయాడు. తనతో ఉన్నవారే తల్లిదండ్రులే ఏం చేశారంటే తన బిడ్డకు విరోధులైపోయారు. మనకొద్దు, అన్యురాలు వద్దు, ఇదిగో దేవుని పిల్లలమని మొత్తం మీద ఏదేమైనా విసుగు చెందాడు. తన భార్యను లేదని బాధపడినటువంటి అనుభవాలు మనం చూస్తాం. ఈ అధ్యాయం గురించి మనం చదువుకుంటే 14వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో ఆయన జీవిత ప్రారంభాలు మనం గమనిస్తాం. 14వ అధ్యాయంలో ఒక యవనస్తుడిగా ప్రారంభించబడ్డాడు. 15వ అధ్యాయానికి వచ్చే కొందికి భార్య స్థానం చూస్తాం. 16వ అధ్యాయానికి వచ్చే వేష స్థానం చూస్తాం. చివరికి ఇతడు ఏమైపోయాడంటే తన జీవితం విసుగు పుట్టినప్పుడు వేషలు పాలవలసి వచ్చింది. ఆ ఊరి పేరు కూడా రాయబడింది. గాజా ఊరుకు వెళ్ళి వేషను ఒకతను చూచి ఆ మీద చేరెను అని ఉంది. చేరును అంటే అర్థమేమి? అక్కడే ఉండిపోయాడు. ఉండకూడని స్థలాల్లో ఉన్నాడు, పోకూడని స్థలాల్లో పోయాడు, చేయకూడని స్థలాల్లో చేశాడు. ఇప్పుడు అతని బ్రతుకు ఏమైపోయింది? విసుగు పుట్టిందనమాట. ఎవరి దగ్గరికి పోకూడదనుకున్నారో, ఎవరి దగ్గర ఉండకూడదో, ఎవరి దగ్గర అయితే నిలవకూడదో అక్కడ ఉన్నందువలన ఇక్కడ రాబడిన మాట మనం చూస్తాం. చూడండి, ఇక్కడ మాట మనం చదువుకున్నాం కదా, 16వ వచనం. ఆమె అనుదినము మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతని ప్రాణము విసికి. అది ఎందుకు విసిగిస్తామంది? ఎందుకు లాలిస్తుంది? ఎందుకు మరి ప్రేమిస్తుంది? ఇక్కడ ఆమెను గురించి రాయబడుతున్న మాట చూస్తే, నువ్వు ఎలాగో నన్ను ప్రేమిస్తున్నావు, అప్పుడు ఆమె నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? నేను ఇష్టం లేదు, కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను చెప్తున్నావే, మరి ఇష్టం ఉంటే చెప్తావా? ఏంటంటే ఆయన విసిగిపోవడానికి కారణం నీ బలం ఇందులో ఉంది. నీ బలం ఎందులో ఉంది. విసికి 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 విసికే పరిస్థితి వచ్చేసింది. మాటల చేత ముమ్మారు అతడు అబద్ధం చెప్పాడు. ఇదిగో అట్ట చెయ్యి, ఇదో ఇట్ట చెయ్యి, ఇట్ట చెయ్యి, అట్ట చెయ్యి చెప్పాడు. కానీ సక్సెస్ అవ్వలా. ఆమె ఎలాంటిదో తెలుసా? ఆమె అనుకున్నది జయించేదాకా ఆమె ఆ పట్టు ఆమె వదలలేదు. ఫిలిష్తీయులతో ఈమె ఏమైందంటే వియ్యముందింది. ఈమె అన్యురాలు కదా, కాబట్టి ఫిలిష్తీయులతో చేరింది. ఈయన ఇశ్రాయేలుడు. దేవుని ప్రజలు ఎవరితో ఉండకూడదో వాళ్ళతో ఉన్నందువలన ఫిలిష్తీయులను బంధించే పరిస్థితి అయిపోయింది. ఇతడు వారు చూస్తే భయపడలేని స్థితిలో ఉన్నవాడు చివరికి దాగోను గుడిలో బంధించబడ్డాడు. ఇతని జీవితాన్ని మనం చదువుతూ వస్తే 18వ అధ్యాయానికి వచ్చే కొద్దిగా చూడండి, ఏ కన్నులైతే చూసిందో ఆ కన్నులే లేకుండా పోయింది. ఆ కన్నులే లేకుండా పోయింది. ఇదిగో ఒక సందర్భంలో తను లేచి విర్రజిమ్ముకున్నాడు, కానీ ఫిలిష్తీయులు ఏం చేశారా? ఆయన నిద్రపోయే కొద్ది బాగా గుండు కొట్టారు. ఒళ్ళో పడుకోకూడదు, ఆ ఒళ్ళో పడుకున్నాడు, ఆమె నీట్గా గుండు కొట్టింది. ఇప్పుడు వారికి అప్పగించేసింది బలాఢ్యుడిని. ఆయన లేచి విర్రజిమ్ముకునే కొద్దిగా బలం ఏమిది? బలం పోయింది. ప్రాణము విసికి అని రాయబడింది ఇక్కడ. ఈరోజు చాలాసార్లు విసికించే కొద్దికి మనం ఏం చెప్తున్నాం? నిజాలు చెప్పేస్తున్నాం. విసికే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే
వారి జీవితాలు దైవ ప్రేమతో నింపబడలేదు. దుష్ట ప్రేమలకు ఏంటంటే దుష్ట ప్రేమ అంట. ఓ కవి ఇలా రాశాడు, ఒక భర్తను ఇలా పోల్చి సంబోధిస్తూ పాట రూపంలో రాశాడు. ఈ దుష్టమూగుని ఏంటంట, ఈ దుష్టమూగుడు అని రాశాడు ఒక ఆయన. భర్తను ఏమో రాశాడు, ఈ దుష్టమూగుడు అని రాస్తారు కవిత్వాల్లో రాస్తున్నప్పుడు. ఆలోచన చేయాలి. మనిషి ఎలాగూ తయారాడంటే వారి జీవితాల్లో కొన్ని సందర్భాల్లో భార్య ద్వారా విసిగిపోయే పరిస్థితి, కొన్ని సందర్భాల్లో భర్త ద్వారా విసిగిపోయే పరిస్థితి, కొన్ని సందర్భాల్లో స్నేహితుల ద్వారా విసిగిపోయే పరిస్థితి, కొన్ని సందర్భాల్లో బంధువుల వల్ల విసిగిపోయే పరిస్థితులు, కొన్ని సందర్భాల్లో డబ్బు ఎక్కువైపోయి విసుగు. అవునా కదా? ట్యాక్సులని, ఇన్కమ్ ట్యాక్స్ అని, రైట్స్ అని రకరకాలైపోతాయి. కొంతమందికి లేకుండా విసుగు, కొంతమందికి ఉండి విసుగు. అడేరు చెప్పినట్ట, షుగర్ తక్కువైనా బాధే, ఎక్కువైనా బాధే. వేసుకోకపోతే ఏం తప్పకుండా అంటారు, వేసుకుంటే ఎంత ఏమోనావా అని అంటారు కదండి. ఈరోజు మనిషి యొక్క జీవితం చూస్తున్నాం. మనిషికి చాలా వరకు ఏముంటుందో తెలిసిన విసుకుంటుంది. కొంతవరకు మాత్రమే తట్టుకోగలిగిని, కొంత ఎక్కువ అయిపోయింది అనుకో అలర్జీ అనిపిస్తుంది, కొంచెం విసుగు అనిపిస్తుంది, మనిషికి కొంచెం ఎట్టో అనిపిస్తుంది. అందుకే ఈడ మనం చూస్తున్నాం, ఒక మనిషి యొక్క విసుగును గురించి దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం. ఒక మానవుడు మరొక మనిషి ద్వారా విసుగు చెందుతూ ఉంటే మరి దేవుడు కూడా విసుకుండదా? అమ్మా, దేవుడికి విసుకుంటుందా? ఉండదా? రండి కావాలంటే 95వ కీర్తన 10వ వచనంలో దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తన 95:10. అక్కడ ఏం రాయబడి చదువుదాం. 40 ఏండ్ల కాలం ఏంటంట, 40 ఏండ్ల కాలం ఆ తరము వారి వలన నేను విసికి, నేను విసికి కొంతమాట చీటి మాటికి రే బా అంటాం మనం. కసురు కొట్ట పిల్లల్ని కోపం పరిస్థితులు ఆలస్యమైన మనం ఏం చేస్తే ఎంత టైమా, ఎప్పుడు వచ్చేది నువ్వా అంటావు. ఇది ఒక విసుగు. కొంతమంది ఒక మనుషులు చూస్తానుకో ఎంతసేపు నీ కోసం ఎదురు చూసేదా, ఎంత టైం అందని విసుక్కుంటాం వాళ్ళని. వాళ్ళ బాధలు ఎన్ని ఉన్నాయో వాళ్ళకొట్టి, మనకు ఎంత ఉండి మనం అనుకుంటాం. ఎవరి బాధ వాళ్ళకి తెలుస్తుంది. దేవుని వాక్యం చెబుతుంది, మానవుడు విసుకుతున్నాడు, అది సర్వసాధారణమే. మనిషి మధ్య విసుగులుంటాయి, గుసుగులుంటాయి, నొసుగులుంటాయి. కానీ దేవుడు విసుగు చెందుతున్నాడు అంటే కారణం ఏంటి? ఇక్కడ మీరు చదువుకున్న వాక్యం ఏం చదివామంట, ఆ తరము వారి వలన నేను విసికి అది అక్కడ రాబడిన మాట మనం చూస్తున్నాం. అక్కడ రాబడిన మాట ఏమంటే మనం చదువుతున్నామంటే వారు నా మార్గాన్ని తెలుసుకోలేదని చదువుతున్నాం. ఏం చదువుకున్నాం? నా మార్గాన్ని తెలుసుకోలేదు. ఈ వాక్యంలో మనం గమనించాలి. ఇశ్రాయేలు ప్రజలు 40 ఏళ్ళు ఎవరు మార్గాన్ని పెట్టలేకపోయినారు? నేను మార్గం ఉంటాను, నేను సత్యమై ఉంటాను, నేను జీవమై ఉంటాను, నేను మీకు తోడుగా ఉంటాను, మిమ్మల్ని నడిపిస్తాను, మీతో కూడా ఉంటానని దేవుడు చెప్పినా వాళ్ళు ఏం చేశారు? దేవుని విసికించారు, దేవుని శోధించారు, దేవుని మీద తిరగబడ్డారు. ఎన్ని ఉన్నాయి వాళ్ళు? ఎన్నేళ్ళు? 40 ఏళ్ళు వాళ్ళు విసుగు చెందారు. 40 ఏళ్ళు వాళ్ళు దుఃఖపడ్డారా? అసలు బాధ అంతా ఎవరికి? మీరు చెప్పాలి. ఈ వచ్చిన ప్రకారం ఎవరికి బాధ, ఎవరికి దుఃఖం, ఎవరికి కన్నీళ్ళు? ఇప్పుడు మీకు ప్రశ్న ఉండాలి. ఒక మనిషి మీద విసుగుపోయి కుట్టేస్తాము, తిట్టేస్తాము, అరిచేస్తామే, మరి ఆయన మన మీద ఏం చేయాలి? ఆయనకి విసుకుండదా? ఏమ్మా, ఆయనకు విసుకుండదా? దేవుడు కూడా విసుగు చెందుతాడు. ఇది ఒక విచిత్రం కదండి. ఈరోజు దేవుడి గురించి చెప్తాను కొన్ని వచనాలు. దేవుడు విసుగు చెందుతాడు అన్నమాట. దేవుడు కూడా దుఃఖపడతాడు. దేవుని వాక్యం ఉంటుంది, దేవుడు నరులో చేసిన ఆయన సంతాపపడిను అంటే ఆయన ఏడుస్తాడు. మానవ స్వభావంగా ఉన్నప్పుడు ఆయన ఇవన్నీ ఎరుగుతాం.
ఈ వాక్యములో మనం చదువుతున్నటువంటి వాక్యములు దేవుడు విసుగు చెందుతున్న కానంటే వాళ్ళు తప్పిపోతున్నందుప్పుడు దేవుడు కోపం విసుగైపోయింది. చా ఎంత చేశాను, ఎంత చూశాను అని ఆయన బాధపడ్డా. అన్నం పెట్టాను, ఎవరు తినానే? దేవదూతలు తిని అన్నం పెట్టాను, మాంసం పెట్టాను, నీడనిచ్చాను, వెచ్చదనం ఇచ్చాను, నడిపించాను, క్షేమం ఇచ్చాను. ఇన్ని చేస్తూ ఉంటే కూడా ఈ ప్రజలు మనం కూడా కొంతమందికి మేలు చేస్తే, అన్నా నేను ఎంత మేలు చేశానన్నా వాళ్ళు ఎట్లా తయారైనారా? అక్క నేను ఎంత మేలు చేసి ఉంటానక్క, ఎంత విసుగు చెంది వాళ్ళు ఎట్లా చేశారక్క? అసలు చెప్పుకుంటే నాకు భలే విసుగు వచ్చేస్తుంది, భలే కోపం వచ్చేస్తుంది అంటాం. ఇది మానవ నైజం. ఒక మనిషి మరొక మనిషి మీద ఎంత విసుగు చెందితే సృష్టికర్త అయినటువంటి దేవుడి మీద మనం ఏమవుతాం? మళ్ళా మనం కూడా విసుగు చెందుతున్నామా? మనం కొన్ని సందర్భాలు దేవుడి మీద విసుగుకోవడం, ఏం ప్రార్థనకు పోయినవులే కానీ బో, ఏం వాక్యం చదువుకున్నా కానీ బో, ఏమైపోయింది కానీ బో, ఏమి పోకపోతే నష్టమేమి? ఎవరి మీద? నీకు జరిగిందంటే అమ్మో దేవుడు ఎంతో గొప్పోడు తెలుసా. జరగకపోతే నీకేమొస్తుంది? ఎందుకు జరగలేదు అనేది ప్రశ్న కాదడా. నువ్వు అనుకున్నది జరగలేదు, అప్పుడు నీకు దేవుని మీద ఏముంటుంది? విసుగు జీవితం. దేవుడు విసుగు చెందుతున్నట్టుగా చూస్తున్నాం. అసలు దేవుడు ఎందుకు విసుగు చెందాలి? నెంబర్ 1 మొదట చదువుకున్నాం. దేవుడు విసుగు చెందడానికి కారణం అంటే సంసోను విషయంలో పాపము కారణమైంది కదా. సంసోను ఎక్కడికి వెళ్ళేప్పుడు అపవిత్రమైన కార్యాలు చేస్తాడు. దేవుడికి కోపం వచ్చింది, విసుగు చెందాడు దేవుడు. ఆయన కోపం వచ్చింది, ఆ కోపం చూపించాడే లేదా? 18 అధ్యాయాలు చూపించేస్తాడు దేవుడు. అన్యుల దగ్గర అవమానం పాలయ్యాడు, అయినా ప్రార్థన చేస్తే దేవుడు కనికరించాడు. తర్వాత సంగతి వేరే. కాబట్టి రెండవది మనం ఇక్కడ చూస్తే తప్పిపోయారు. తప్పిపోవడం అంటే కొన్ని సందర్భాలు వీడు తెలిసి తప్పిపోయారు, తెలియకుండా తప్పిపోయారా? తెలిసి 40 ఏళ్ళు తెలిసి తప్పిపోయారు వీళ్ళు. అదే చెప్తుంటే వచ్చినోడు కానీ చెప్పచ్చు, రానోడు చెప్పట. అడేవాడు నిద్రపోయేడు ఉంటాడు, మాలు ఎంటా ఉంటాడు, రే రే అంటాడా, వాడిని లేపలేము. ఈరోజు మానవుడు కూడా అలాగే తయారాడు. కాబట్టి విసుగు చెందుతున్నటువంటి అనుభవాలు దేవునికి ఎందుకంటే కారణం మనం చదువుకున్నాం. మూడవ కారణం చూద్దాం రండి. యెషయా గ్రంథం 1:14. దేవుడు విసుగు చెందే విషయాలు ఏంటి? ఇది టైటిల్, దేవుడు విసుగు చెందే విషయాలు. నాకు హేయములు అవి నాకు బాధాకరములు, వాటి సహింపలేక. ఆ పదం కొరకు చదివచ్చు, విసికి ఉన్నాను. అమ్మా ఇక్కడ ఏం చదువుతున్నావు? అమావాస్యలు, మళ్ళా కాలాలు, ఉత్సవ కాలాలు. అర్థమైందా? ఈరోజు చాలామంది పండగలు ఆచరిస్తున్నారు. ఎన్ని రోజులండి? 40 రోజులు లెంటి డేస్ చేస్తున్నారు. ఎన్ని రోజులా? 40 రోజులు బాగుంటాం, మళ్ళీ 40 రోజుల తర్వాత అర్థమైందా? అంటే 40 రోజుల వరకు నేను బాగుంటాను, 40 రోజుల వరకు నేను అన్నం తినకుండా ఉంటాను, 40 రోజులు దేవుని కొరకు నిష్టగా ఉంటాను, తర్వాత నా ప్రకారం నేను ఈరోజు చాలామంది మొక్కుబడి చేసుకోండి. 3 రోజులు బాగుంటాను, 10 రోజులు బాగుంటాను, 12 రోజులు బాగుంటాను, 41 రోజు బాగుంటాను, ఆ తర్వాత నా రాజ్యం నాదే. అది కాదు. దేవుడు మన బతికున్నంత వరకు మనకు దేవునికి మధ్య విసుగు చెందకూడదు. ఆయన అలా ఉండడానికి ప్రయత్నించాలి. దేవుడు ఏ విషయం అంటే నువ్వు శకునాలు చూడడం, రావు కాలాలు చూడడం, యమగండాలు చూడడం, అర్థమవుతుందా? సోదెగాళ్ళు చెప్పించుకోవడం, ఇంట్లో దిష్టికాయలు కట్టించుకోవడం, అర్థమవుతుందా? ఒక మనిషి మంత్రించిన వాటికే శక్తి వస్తే అర్థమైందా? ప్రార్థనకి దానికి మించిన శక్తి ఉంది. దేవుని వాక్యంలో ఏం రాయబడుతుందంటే దేవుని పిల్లలు వీటన్నిటికీ దూరంగా ఉండాలి. దేవుని పిల్లలు వీటన్నిటికీ దూరంగా ఉండాలి. కానీ ఏది దూరంగా ఉంటే అదంతా కుదరదు. అన్ని టైం టేబుల్ అన్నీ సెట్ చేసుకొచ్చి తర్వాత వస్తున్నాం మనం. ఇప్పుడు దేవుడికి విసుగుతుందా లేదా? ఒక పక్క సేవకుడు బాధపడతాడు, రెండవది దానికన్నా ముందు ఎవరు బాధపడతాడు? దేవుడే బాధపడతాడు. నేను బాధపడ్డానన్నాడు ఆయన. మీరు అన్ని ఆచారాలు చేస్తున్నారు. ఎన్ని ఆచారాలా? అన్ని ఆచారాలు చేసేది, అన్ని ఆచారాలు చేసి అన్ని అలవాట్లు చేస్తూ ఉంటే
లోకంలో చేసే ఆచారం మనం చేయకూడదు, గుర్తుపెట్టుకోవాలి. లోకం ఏం ఆచారం చేస్తుందో దానికి డెడ్ ఆపోజిట్ అవ్వాలి, వ్యతిరేకంగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం కాదులే కానీ పెట్టరా, ఏం కాదు కానీ చేస్తే ఏం కాదు కానీ ఏమని అడిగినారు. కానీ అర్థమవుతుందా? ఈ లోకానికి వచ్చినప్పుడు మనకు ఏమీ లేదు. తిరిగి మనం పోయినా కూడా లోకం అంటే చూడు, తెంపేండిరా అంటారు చూడు, దారం కూడా తెంపాడు, ఏమి ఉండకూడదు, బంగారు వచ్చేయండి, ఒట్టి చేత్తో వచ్చాం ఒట్టి చేత్తో పొడవాలంటారు. నిజమా కదా లోకం చెప్పేది? అది మాత్రం బాగా పాటిస్తున్నారు జనం. ఒకళ్ళు బంగారు వేసుకుంటే వదిలే చూద్దామా? ఎప్పుడా ఒకళ్ళు మెళ్ళ చైన్ గడ వేసుకుంటాడు, సవరం చైన్ వేసుకుంటాడు, చనిపోయాడు అనుకుందాం, ఓ పెద్ద ఆయన ఏం చేస్తారా పూడ్చే టైంకా, రే చైన్ తీరా ముందా చైన్ తీ, మళ్ళీ సొత్తు నువ్వు సంపాదించలా, ఆయనే సంపాదించాడు, పోనీ ఆయనతో కొన్ని ఎప్పుడున్నా ఇస్తావా? లేదా 10 సవరాలు వేస్తుంటాడు అనుకో, అయ్యో 10 సవరాలు వేస్తే ప్రాణమే పోతుంది ఎవరికా? పైన వాళ్ళకి అయ్యో 10 సవరాలు ఎట్ట మట్టిలో వదిలేసిదా, ఎవరు తినేదా? మా నాయన సొత్తు కదా, మా అమ్మ సొత్తు కదా, రకరకాల మనం అంటున్నాం. అర్థమైందా? ఒక మనిషి మీద, ఒక వస్తువు మీద మానవ యొక్క త్రీపి మనం చూస్తున్నాం. అయితే ఆచారాలకు మాత్రం మనం వ్యతిరేకంగా ఉండాలి. మనల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలి. వాళ్ళు ఒప్పుకోరండి, వాళ్ళ పద్ధతి అండి, వాళ్ళ పద్ధతే. క్రైస్తవాహం చాలా పవిత్రమైనది వంటిది సంతరించుకున్నది. జీవితం అంటే ఏంటో, బ్రతుకు అంటే ఏందో బోధిస్తుంది దేవుని వాక్యం. కాబట్టి మనం లోకం చేసిన ఆచారాలన్నీ చేసేకూడదు. పెళ్ళిలో కానీ, ఒక మంచి కార్యాలు కానీ, ఒక అకేషన్స్లో కానీ, ఒక నామకరణంలో కానీ మనం ప్రత్యేకంగా కనిపించే ఏ కార్యక్రమమైనా పరిశుద్ధులు పిలవాలి. మీరు ముఖ్యంగా ఫస్ట్ గిఫ్ట్ ఇన్విటేషన్ ఎవరు తెలిసిన సేవకుడికి వెళ్ళాలి, రెండవది సంఘ పెద్దలకు వెళ్ళాలి, మూడవది విశ్వాసులకు వెళ్ళాలి. సంఘం చాలా ప్రాముఖ్యమైనది నీ కుటుంబాలలో. నువ్వు రోజు ఎవరితో సావాసం చేస్తున్నావా? సంఘంతో కదా. మరి సంఘానికి విలువకుండా అందరికి చెప్తే ఎట్లా? నువ్వు వాళ్ళు ముఖ్యం, వీళ్ళు ముఖ్యం, వాళ్ళు ముఖ్యం కాదని నేను చెప్పలా. సంఘానికి విలువడు నేర్చుకోవాలి. ముందు నీ కొరకు ప్రార్థన చేసేది సంఘంలే, అవునా కదా? ఇక్కడ రోజు కూడుకుంటున్నాము, ఆదివారం మందిరంలో కూడుకుంటున్నాము, మందిరంలో రోజు వారం కూడుకుంటున్నాము, వస్తున్నామే, వాళ్ళు కదా మన కొరకు ప్రార్థన చేస్తారు. ఏమండి? వాళ్ళకి విలువడం నేర్చుకోవాలి. సంఘానికి విలువడం నేర్చుకోవడం అంటే అర్థం అంటే దేవుని పిల్లలు సంఘంతో సమానం, వాళ్ళకి స్థానం ఇవ్వడం నేర్చుకోవాలి. కానీ అది కాకుండా లోకానికి వస్తున్నాం, ఇయ్యొద్దని చెప్పలేదు, వీళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి. దేవుడు ఏ కార్యమైనా సంఘాన్ని తెలియచేయాలి. సంఘమును తెలియచేసి, ఈరోజు టెక్నాలజీ ఎట్టు వచ్చింది, ఒకవేళ కుదరలేదు, మధ్యలో ఏదైనా కార్యం పెట్టుకున్నావు, మెసేజ్ పెట్టి చెప్పవచ్చు. సంఘ పెద్దలకు సేవకులు చేసి మెసేజ్ చేసి ఫోన్ చేసి, అయ్యా ఈరోజు మేము చెప్పలేకపోయినాం, అందరూ ఓకే చెప్పచ్చు. నీకు వీలున్నప్పుడు. ఎందుకో తెలుసు అలాగ చేయాలంటే పరిశుద్ధుల కొరకు నీ కొరకు ప్రార్థన చేస్తారు. ఈ లోకంలో సాధించగలిగింది ఏదో తెలిసిన పరిశుద్ధుల ద్వారా, నీ ప్రార్థనల ద్వారా గొప్ప కార్యాలు జరిగించబడుతుంది. కాబట్టి దైవ గ్రంథంలో మనం చదువుతున్నట్టు వాక్యం ప్రకారం ఇక్కడ ఆచారాల విషయంలో సరిగ్గా లేకపోతే దేవుడు ఏం చేస్తాడు? విసుగు చెందుతాడని రాయబడింది. మరొక మాట చూద్దాం, యెషయా గ్రంథం 43:22. దేవుడు విసుగు చెందే విషయాలు ఏంటి? దేవుడు విసుగు చెందే పనులు మనం చేయకూడదు, దేవుడు బాధపడే పనులు మనం చేయకూడదు. యెషయా గ్రంథం 43:22. అది నాకు మొరపెట్టకుండా విసుగుతాను, ప్రార్థన చేయకుండా విసుగు చెంది తట్టును. ప్రార్థన చేయకుండా విసుగు చెందడం కాదు, ఈరోజు ప్రార్థన చేసేస్తే అయిపోయింది అనుకునేది కాదు. ఎప్పుడు చేయాలా? ఈరోజు ఒక్కరోజు చేయనామని, మనం ఊపుకున్నామని, మనకు అనుకూలం దొరికిందని, మనం బాగున్నామని కాదు. బాగున్నా బాగలేకపోయినా ఎట్టు ఉండాలి? ఒకే విధంగా ఉండాలి. ప్రార్థనా జీవితంలో మార్పు రాకూడదు, సహవాస జీవితంలో మార్పు రాగాలి. మీరు ప్రార్థనలో ఏమి లేరు, మీరు చేయలేదు, నేను విసుగు చెందాను. యాకోబు నువ్వు ప్రార్థన చేయలేదు, నాకు విసుగు. ఎందుకు దేవుడు కోపడతాడు తెలిసిన? ప్రార్థన = మాట్లాడుకోవడం. ఎవరితో? దేవునితో నువ్వు మాట్లాడడం, నేను దేవునితో మాట్లాడుకోవడం. నా దేవునితో నేను మాట్లాడుకుంటున్నా. ఇప్పుడు నువ్వు రోజు ఫోన్ చేస్తావండి, నువ్వు ఫోనే చేయకుండా మానేనావు అనుకో, ఏమనిపిస్తుంది? కోపం అనిపిస్తుందా రాదా? బాధ అనిపిస్తుందా లేదా? అంతేనా? ఎంతకాలం ఉండబోతావు భూమి మీద? ఎంతకాలం ఉండబోతామా? ఖచ్చితంగా ఎంతకాలం ఉండబోతావు నువ్వు?
అదే చెప్తాడే, పనికిరాని రాయి కూడా అమ్మా, పనికిరాని రాయి కూడా కొన్ని విషయాలు మనం తగ్గాలి, కొన్ని విషయాలు వాళ్ళు కూడా తగ్గాలి. చెప్పేవాడు నేను కూడా అంతే. నేను కూడా ప్రసంగం బల్ల గురించి చెప్తాను, చేయొద్దా నేను కూడా. మన మానవులను గుర్తుపెట్టుకోండి, కొన్ని సందర్భాల్లో కోపతాపాలు ఉంటాయి, ఆవేశం ఉంటుంది, ఆశ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, పగ ఉంటుంది, దయ ఉంటుంది, కక్ష ఉంటుంది, తర్వాత ఇవన్నీ ఉంటాయి మనిషి జీవితంలో. ఇవన్నీ సమృద్ధిగా మార్పు రావండి ఎక్కడ తెలిసినా కేవలం దేవుని సన్నిధిలోనే. ఒక వ్యక్తి మార్పు కారణం ఎక్కడ తెలిసినా, ఏ వ్యక్తి అయినా మారాలంటే కేవలం దైవ సన్నిధే, ఇంకెక్కడా కాదు. ఒక వ్యక్తి మార్పులోనికి రావడానికి అది దైవ కార్యం. కాబట్టి దేవుని వాక్యం ఉంటుంది, విసుక్కక మీరు ప్రార్థన చేయాలన్నాడు లూకాసు వార్త 18వ అధ్యాయంలో. ఎట ప్రార్థన చేయమన్నాడు? వద్దులే, మనకు తెలుసు, విసుక్కక ప్రార్థన చేయాలి. మనం ఏం చేస్తాం? ప్రార్థన అంటే మనకు విసుకు. చూడ మాట చదువు నాయన, లూకాసు వార్త 18:1 త్వరగా చదవాలి. అది విసుకుండా ప్రార్థన చేయాలి. కానీ మన ప్రార్థన అంటే విసుగు అన్నిటి ఉంటాం. కొంతమందికి పాటలు పాడేంతవరకు బాగుంటారు, ఇది ప్రాముఖ్యమైన విషయానికి వచ్చే వాక్యం చదువుతుంటే వాళ్ళు పాటుకో లేచిపోతా ఉంటారు. ఎట్టట మా గుర్తుపెట్టుకో, ప్రార్థనకు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? వాడు విడో శాలేమగోడు అనుకో, శాలేమగోడు స్కూల్లో పెడుకో, బయట పాడు మిస్ అంటే కూర్చోవాయి, 24 గంటలు అంటావు, కూర్చో అని వాడు ఏం చేస్తాడా? దేవుని మంది అట్ట కూర్చోవాలి. వస్తే వాక్యం ముగింపు వరకు పోకూడదు. ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్తామో కరెక్ట్గా అధికార మందులు కూర్చుంటావు, నీకు ఎన్నో ఉన్న ఫోన్ ఆఫ్ చేసి ఏం చేస్తావా? నటిస్తూ ఉంటావు. నిజమా కాదండి? అవసరం అక్కర ఎందుకు అట్ట దైవ మందిరం మనం ఉండలేకపోతున్నాం? అలా ఉండాలి దేవుని మందిరంలో. ఒక గంట కూడా అరగంట కూడా కూర్చోకుండా దేవుని వాక్యం వినకుండా కాలక్షేపాలు కచేరీ చూడడానికి మనం రాలా. దేవుని వాక్యం వినకపోతే చూస్తామంటే దేవుడు కూడా ఏంద్ర వీళ్ళ ఎట్టటోలకుండారా, ఆయన బాధపడ్డా, ఆయన విసుగు చెందడా, అటు ఇటు తిరగడం, అటు ఇటు బాగకూడదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ ముగింపు వరకు ఏం చేయాలా? అర్థమవుతా? ఒక కార్యానికి పోతాను, సావు ఎమర్జెన్సీకి ఎత్తేస్తారు, మనం ఏం చేస్తాం? ముందు పోదాం పోయి చేస్తాం, మళ్ళీ కాబట్టి మనం పోదాం అంటావు. నిజమా? మళ్ళీ మధ్యలో పోయి ఆడాడ తిరగవు కదా. ఏది ప్రాముఖ్యం ఏదనుకున్న దగ్గరికి వెళ్తున్నాం. దేవుని సన్నిధి కూడా అలాగే మనం ఉండాలి. ఎందుకో తెలుసా? దేవుడు విసుగు చెందుతున్నాడు. ఆయన ప్రార్థన చేశాడు నీకోసం, నీ కొరకు లోకానికి వచ్చాడు, రక్తం గార్చాడు, ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు యేసు ప్రభు వారు. నువ్వు నమ్మితే పరలోక రాజ్యం, నమ్మకపోతే అగ్నిగుండమే. నిన్ను ప్రేమించి ప్రభు ప్రాణమే పెట్టాడు, నీ కొరకు ప్రార్థన కూడా చేస్తాడు. ఉత్సంప శక్తిము కాని మూలుగులతో ఆ ఆత్మ మన పక్షాన ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి దేవుడు విసుగు చెందింది ఎప్పుడు తెలిసినా, నువ్వు ప్రార్థన చేయకపోతే విసుగు చెందుతాడు. యెషయా గ్రంథం 43:24 చూడండి ఆయన, 24లో అక్కడే. యెషయా గ్రంథం 43:24. నీ బలి పశువుల కొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు, సరే కదా? నీ పాపముల చేత అది మనం చేసే పాపాలు దేవునికి విసుగు చెందుతున్నాయి, మనం చేసే మోసాలు దేవునికి విసుగు చెందుతున్నాయి. దేవుడు విసుగు చెందిపోతాడు మనిషి పట్ల. దేవుడు విసుగు చెందాడా? సంతోషకునుడు ఏమనేస్తాడా? చిరాకునుడు ఏమనేస్తాడా? చిరాకునుడు ఏమనేస్తాడా? వీడు కదా రచ్చేసుకుని ఇంటికి పోయి అక్క పప్పు ఏమనేస్తామని అడిగిరు, వద్దే వాళ్ళు రచ్చేసుకుని మనకి ఎందుకు గుమ్మరిపోతాం. అవునా కదా? రచ్చేసుకుని ఇంట్లో పోయి ఏదైనా అడగాలంటే అడగతావా? అలా నవ్వినావు అనుకో, ఏమనుంది అక్క చిల్లర 100 రూపాయలు ఇస్తావాక, రానాయని నవ్వుతున్నారు. అప్పుడు నవ్వేటప్పుడు అడుగుతున్నావు, ఏడ్చేటప్పుడు దూరం అవుతున్నావు అంటే అర్థమేమాడా? నీ జీవితంలో దేవుడు కూడా అలాగే ఆలోచిస్తాడు. నువ్వు పాపం చేస్తే ఆయన విసుగు చెందుతాడు, నువ్వు పాపం లేకుంటే ఆయన ఆనందిస్తాడు, నువ్వు అడిగింది ఇస్తాడు. ఈరోజు నువ్వు దేవుని విసుగు పెట్టి నువ్వు సాధించలేకపోతున్నావు. ఇది అర్థం చేసుకోండి శ్రోతలారా. దేవుని సంతోషపెట్టి సాధించుకోవాలి, కానీ దేవుని విసుగు చెంది నష్టపోకూడదు. అది మనం గుర్తుంచుకోవాలి. నీ పాపముల ద్వారా నువ్వు విసిగించావని రాయబడిన మాట. ఇర్మియా గ్రంథం 15:6లో రాయబడితే, నేను విసిగి ఉన్నాను, కారణం తెలుసా? మీరు నన్ను విసర్జించారు, మీరు పాపం చేస్తున్నారు, మీరు నన్ను విడిచిపెడుతున్నారు,
మీరు తప్పిపోతున్నారు, మీరు ఆచారాలా ఉన్నారు, మీరు ప్రార్థన చేయలేదు కాబట్టి నేను విసుగు ఉన్నాను అన్నాడు. అటు విసుకేకు దేవుడు విసుగు చెందనుకో నీ జీవితం విసుగు బతుకైపో.